ఒక విశ్వాసి పక్షాన, ఒక సంఘం పక్షాన, నశించిపోతున్న వ్యక్తి పక్షాన రాయబారులుగా దేవుడే దైవజనుల్ని నియమించాడంట. శత్రు పోరాటాల మధ్యలో ఈరోజు అనేకులు నలిగిపోతున్నారండి. కానీ తలుపు తట్టి చూస్తే గుండెల్లో కలవరాలు ఉన్నాయి. వారికి కలవర పడాల్సింది ఎవరు? వాక్యానుసారంగా శత్రువు కల్లోల పడ్డాడంట. ఇశ్రాయేల్ రాజు కల్లోల పడలేదు, శత్రువు కల్లోల పడాలి. శత్రువు గుండెల్లో భయం కలగాలి. ఇశ్రాయేలు ప్రజలు నెమ్మదిగా గుండె మీద చేసుకొని నిద్రపోవాలి. ఈరోజు మన ప్రాకారాల్లో సమాధానం ఉండాలి, మన ప్రాకారాల్లో సంతోషం ఉండాలి, మన ప్రాకారాల్లో నెమ్మది ఉండాలి. కానీ శత్రువు యొక్క ప్రాకారాల్లో వాడేమో భయంకరంగా విజృంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నలిగిపోయేది ఎవరయ్యా అంటే విశ్వాసులే, అది కుటుంబాలే. ఒక సంఘ క్రమాలలో కరెక్ట్గా నిలబడరు. ఆ దైవజనుడు చెప్తున్న ఆ బోధకి అప్పగించుకోరు, ఆ హెచ్చరికకి లోబడరు. ఇక్కడ రాజుగారే దైవజనుడి మాటకి లోబడ్డాడు. ఇప్పుడు దైవజనుడు చెప్పిన మాటకి ఇశ్రాయేలు రాజ్యమున నష్టపోయాడా? నష్టపోలేదు. ఆయన ప్రజలు నష్టపోయారా? నష్టపోలేదు. అంటే ఈ రోజున క్రైస్తవుల యొక్క విజయం ఎక్కడ దాగి ఉంది? నష్టం ఎందుకు కలుగుతుంది? పదే పదే నష్టం ఎందుకు నీ తలుపు తడుతుంది అంటే నీ పక్షాన శత్రు పన్నాగాలు కూల్చేవాళ్ళు లేరు, శత్రువు యొక్క ఆలోచనలు నీకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నీకు పరిస్థితులన్నీ కూడా నిన్ను కల్లోల పెడుతున్నాయి, నీకు కలవరాల్ని కలిగిస్తున్నాయి.